సో గైస్, ఇవాళ నేను మీకు స్నేక్ ప్లాంట్ని ప్లాంట్ చేయటం ఎలాగో చూపిస్తా. ఫస్ట్ మనము ఏమైనా తెచ్చుకోవాలి. ఒక ఆకు ముక్కైనా చాలు, ఎలా అయినా పర్లా. కాకపోతే నాకు ఎవరో పడేస్తే దొరికింది. ఫస్ట్ అయితే మనం దీంట్లో నీళ్లు పోసుకుని ఉంచాలి. నేను ఆల్రెడీ పోసేసుకున్నా. ఏది ఇదిగోండి, నేను తెచ్చుకున్న స్నేక్ ప్లాంట్ అయితే ఇది. ఇప్పుడు దీన్ని పారిపోతున్నా. ఎప్పుడైనా పింగాణీ గ్లాస్ తీసుకోండి, బాగుంటుంది. సో ఇప్పుడు ఉన్నది దీన్ని తీసుకెళ్ళి అక్కడ పెడతా. అలాగే నేను కొన్ని ఈ శాంప్లింగ్స్ తెచ్చుకున్న రావి చెట్టువి. ఇవి ఎందుకంటే వీటిని బతికించి తర్వాత బాన్సై చేయొచ్చు. వీటిని అయితే ఇలాంటి కప్ చాలు, ఎందుకంటే బతికించడానికే కదా. బతికించాక బాన్సై చేసుకుంటా, అప్పుడు కప్ మార్చాలి మర్చిపోకుండా. దీంట్లో నీళ్ళన్నిటిని తర్వాత వంపేయాలి, ఎందుకంటే దీనికి కింద హోల్ లేదు. కావాలంటే హోల్ పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇదిగోండి, ఇలా వీటిని ఒక ఎన్ని రోజులు ఉంచాలో తెలియదు, కానీ స్నేక్ ప్లాంట్ అయితే ఇంకా డేస్ అక్కర్లేదు, అది రెడీ అయిపోయింది. దీన్ని ఎన్ని డేస్ ఉంచాలోనే తెలీదు. అలా కాకుండా ఇది రావి చెట్టు బాన్సై, అదే దీని పేరు రావి చెట్టు కాదు, ఇది వేప చెట్టు బాన్సై. ఈ ప్లాంట్ పేరు ఏంటో మరి మర్చిపోయాను, కామెంట్ చేయండి తెలిస్తే. దాని పక్కనే ఇది ఉంది. ఇక్కడ ఇదంతా అయితే ఒక ల్యాండ్. ఇవన్నీ మొన్న మధ్య పడేశారు. ఇక్కడ పీకించాం. అక్కడ ఒక కొబ్బరి చెట్టు ఉండేది, నరికేశారు. అదిగోండి. అలాగే నా దగ్గర ఉన్న కలెక్షన్ చూపిస్తాను. ఇది పచ్చిమిరపకాయ మొక్క, ఇది అంతే. ఇక్కడ ఎండిపోయినవి అయితే ఒడ్లు మొక్కలు, ఒకప్పుడు నేనే వేశాను, ఇప్పుడు దాన్ని పట్టించుకోవట్లా. ఇది ఇప్పుడే చూపించా. ఇదేమో తులసి మొక్క. ఈ మొక్క కూడా తెలియదు కానీ పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది. ఇది అలోవీరా. తర్వాత ఇది రీసెంట్గా చచ్చిపోయింది, ఖర్జూరం. ఈ మొక్క కూడా ఈ ఆకు నుంచి వస్తుంది మొక్క. ఇదిగోండి ఇది. ఆ తర్వాత ఇది కూడా, ఇది ఒక ఆకు దొరికింది, దీని పేరు కూడా తెలియదు. ఆకు దొరికితే ఇలా వచ్చింది. ఇది బాగుంటుంది, ఇది ఒక టైపు. దీనిది గుర్తురా అట్లా పేరు. ఇది ఫ్లవర్స్ వస్తాయి భలే. ఇంకొక అల్వీరా కూడా ఉంది ఇక్కడ. అలాగే ఇవి పాదులు ఇలా కింద ఉంచి మొలిపించాం. ఇక్కడైతే అదైతే ఒక మొక్క, అదే దాని పేరేంటది, అదొక చెట్టు మర్చిపోయా. తర్వాత అక్కడ బెండకాయ పాదు, అది. అలా ఇక్కడ గడ్డి అన్నీ బాగుంటాయి. ఇవంతా నైబర్స్వి. అంతేకాకుండా అవిగోండి ఈ జాన్ చెట్టు, అలాగే ఈ సీతాఫలాలు, అలాగే అక్కడ కూడా కొన్ని మొక్కలు ఉంటాయి. వాటిని వచ్చే వీడియోస్లో చూపిస్తా. అండ్